హించని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ నౌ ఆఫ్టర్ అస్సాం లెట్ us మూవ్ టు ది అదర్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు మనం అస్సాం అనే స్టేట్ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి మనం ఈస్ట్ కోస్ట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఈస్ట్ కోస్ట్లో ఉన్న ప్రధానమైన యూనియన్ టెరిటరీగా మనం చూడొచ్చు పుదుచ్చేరి. అర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ పాండిచ్చేరి. ఎందువల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వాజ్ అండర్ ది డామినేషన్ ఆఫ్ ఫ్రెంచ్ అలాగే పోర్చుగీస్ వాళ్ళ యొక్క కంట్రోల్లో కూడా ఉన్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఈనాటికి మనం చూసినప్పుడు రోమారోలా లైబ్రరీ అలాగే డిఫరెంట్ ఫ్రెంచ్ మాన్యుమెంట్స్ అలాగే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ మనం చాలా స్పష్టంగా పుదుచ్చేరిలో చూడొచ్చు. పాండిచ్చేరి హ్యాస్ బీన్ రీకన్వర్టెడ్ ఇంటూ పుదుచ్చేరి. ఒక న్యూ నేమింగ్తో పుదుచ్చేరి అని ఏదైతే యాక్చువల్గా పుదుచ్చేరి అని తమిళ్లో అర్థం ఏంటి అంటే న్యూ లొకాలిటీ, న్యూ కాలనీ అని దాని అర్థం. తమిళనాడు నుంచి ఒక భిన్నమైనటువంటి ఒక తమిళ సంస్కృతి అయినా ఒక భిన్నమైనటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి ఆలోచన స్రవంతితో ఉన్న ప్రాంతం కాబట్టి పుదుచ్చేరి అని నేమింగ్ చేశారు. అలాగే పుదుచ్చేరిలో ఉన్నటువంటి సీట్స్ ఆర్ వెరీ ఫ్యూ, దేర్ ఆర్ ఓన్లీ 30 సీట్స్. అక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ఎన్డీఏ అలయన్స్ అక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూడాలి. రంగస్వామి, ఇప్పుడు ఎన్ఆర్ రంగస్వామి హీఈస్ ది కరెంట్ చీఫ్ మినిస్టర్. ఆయన గెలిచారు. తట్టంచావడి అనేటువంటి ఒక నియోజకవర్గంలో దాదాపు 4,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అలాగే ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి ఈ పార్టీ ఈరోజు ఈ విజయాన్ని నమోదు చేయడం ద్వారా వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీని కూడా ఎదురించగలిగారు. అలాగే సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క మెసేజ్ను పంపించగలిగారు అని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఎందువల్ల అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు పుదుచ్చేరి అనేటువంటిది ఒక యూనియన్ టెరిటరీ అండ్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ లొకాలిటీ అయినా కూడా ఇట్ ఈస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఆలోచింపజేసేటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సెలినిటీ అనేది చాలా ఒక పెద్ద ప్రాబ్లం. అలాగే వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో పుదుచ్చేరి అక్కడ సభలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి వాగ్వాదాలు ఇవన్నీ కూడా మనకు తెలిసే ఉంటాయి. కాబట్టి అసలు వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ ఈజ్ ది క్రూషియల్ థింగ్. అసలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ మళ్ళీ గెలవటానికి కారణం అక్కడ ఉన్నటువంటి వేస్ట్ డిస్పోజల్ ప్రోగ్రామ్స్ను ప్రజలు అర్థం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా సెలినిటీ ఫ్యాక్టర్ విషయంలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ. ఎందువల్ల అంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రంగస్వామి అర్లియర్ హీ వాజ్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రేక్అవే గ్రూప్ అని మనం చెప్పొచ్చు. రంగస్వామి బ్రోక్ అవే ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూ టు some internal dissatisfactions and internal pressures and internal apprehensions. దాంతో ఆయన కొత్తగా ఆల్ ఇండియా రంగస్వామి కాంగ్రెస్ అనేటువంటిది ఎన్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది ఒక పార్టీ పెట్టడం, ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉండటం మనం చూసాం. లాస్ట్ టర్మ్ కూడా రంగస్వామి was the chief minister and now he is the chief minister and he would become the chief minister again అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే the trends are very clear. అక్కడ మనం ఎన్డీఏ పార్టీ చూసినట్టయితే 20 out of 30 ప్లేసెస్లో దే ఆర్ ఇన్ క్లియర్ లీడ్ కాబట్టి గివింగ్ వెరీ లిటిల్ ఆపర్చునిటీ ఫర్ డిఎంకే అలయన్స్. అక్కడ దే ఆర్ విత్ ఓన్లీ 7 సీట్స్. నిజంగా మనకు ఒక ట్రెండ్ కనిపిస్తోంది. డిఎంకే అనేటువంటిది మామూలుగా తమిళ రాష్ట్రాల్లో చాలా ప్రభావితం చేసేటువంటి పార్టీ. ఎందువల్ల అంటే చిన్నప్పటి నుంచే అక్కడ ఉన్నటువంటి అక్కడ స్కూలింగ్ చేసిన ఒక వ్యక్తిగా అక్కడ తమిళనాడులో జరిగేటువంటి ఈ పార్టీ పరమైన అంశాలను నేను చాలా దగ్గరుండి చూశాను. అక్కడ డిఎంకే పార్టీ రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా దళిత్ ఏరియాస్లో ఉన్నటువంటి పట్టు అసలు మనం ఊహించలేము. మరి ఈరోజు రిజల్ట్స్ చూసినట్టయితే ఇంత క్లియర్ కట్ మెజారిటీ రావటం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏవని మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే తమిళ్ స్పీకింగ్ ప్లేసెస్లో బీజేపీ అలైడ్ పార్టీస్ గెలవటం అనేటువంటిది అసలు ఒక టైంలో ఊహించినటువంటి అంశం. కానీ ఈరోజు మనం చూసాం ఒక టైం ఇప్పుడు అలయన్స్తో ఉన్నటువంటి పార్టీ రంగస్వామి కాంగ్రెస్ గెలవటం, అలాగే మళ్ళీ కూడా ఆ ఏదైతే స్థానం ఉందో దాన్ని నిలబెట్టుకోవడం, అంటే యాంటీ ఇన్కంబెన్సీని కూడా గెలవటం. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం పుదుచ్చేరి ఒక విషయాన్ని కనుక చూసినట్టయితే అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అలాగే అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం అన్ఎంప్లాయ్మెంట్ కంటే కూడా అండర్ ఎంప్లాయ్మెంట్ విషయంలోనే పుదుచ్చేరిలో ఎన్నో కాంట్రవర్సీస్ వచ్చాయి. మరి అది కూడా మనం చూసాం. అలాగే మనం ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే పుదుచ్చేరి వాంట్స్ ఫుల్ స్టేట్హుడ్. ఇది మనం అందరూ గమనించాలి. అసలు ఈసారి ఇంత పెద్ద మొత్తంలో బీజేపీకి ఫేవర్గా ప్రజలు ఎన్నుకోవడం వెనుక ఉన్నటువంటి అసలైన ఆంతర్యం ఏంటి అంటే
అక్కడ పుదుచ్చేరికి ఫుల్ స్టేట్ హుడ్ రావాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అటానమీ లేదండి, ఇట్స్ బీయింగ్ రూల్డ్ బై ది గవర్నర్. ఎందువల్ల అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం యూనియన్ టెరిటరీ హెడ్ అక్కడ గవర్నరే, కాబట్టి అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ అటానమీ అనేది లేదు. మరి అటువంటి అటానమీ రావాలి, అలాగే ప్రజలకు సరి అయినటువంటి ఒక ప్రాతినిధ్యం రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఫుల్ స్టేట్ హుడ్ కోసం పుదుచ్చేరి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ రిజల్ట్స్ అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మనం ఎప్పుడైతే డిఎంకే గురించి మాట్లాడుతున్నామో ఆఫ్టర్ పుదుచ్చేరి లెట్స్ మూవ్ టువర్డ్స్ తమిళనాడు. అడ్జసెంట్ వాళ్ళ